మీకు గుర్తుంటుంది మన ఫార్మర్ వైస్ ప్రెసిడెంట్ హమీద్ అన్సారీ, అతను గల్ఫ్లో ఉన్నప్పుడు అంబాసిడర్గా మన అక్కడున్న రా ఏజెంట్స్ పేరు ఓపెన్గా చెప్పేస్తారు. ఈ మధ్య కొంచెం బాగా ఫేమస్ అయింది సార్. వాళ్ళు ఎవరు బయటికి రాలేదు, వాళ్ళు చంపేశారు. వాళ్ళు సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్, బహ్రెయిన్లో ఉన్న రీసెర్చ్ అండ్ అనాలిసిస్ ఎవరో పనిచేస్తున్నారు ఎంబసీలో, వాళ్ళ పేరు చెప్పేస్తారు ఓపెన్గా. వీరు మా వాళ్ళు కాదు, ఎంబసీ వాళ్ళు కాదు, వీళ్ళు ఇండియన్ ఆర్మీ వాళ్ళు, వీళ్ళు రా ఏజెన్సీలో పనిచేస్తారు, ఇండియన్ ఆర్మీది అండ్ సీక్రెట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది. వాళ్ళందరినీ రాత్రికి రాత్రి వాళ్ళ సెక్యూరిటీ కోసం వాళ్ళ కోసం వచ్చి ఎత్తుకెళ్ళిపోయారు. దాని ఎవరు కనిపించలేదు, ఇవాళ చంపేస్తుంటారు వాళ్ళు. వాళ్ళ ఫ్యామిలీస్ కూడా తెలియదు అని చెప్పి మనం బయట కూడా మాట్లాడలేదు దాని గురించి. ఆలోచించి కుట్ర ఎక్కడెక్కడి నుంచి వచ్చింది. రంజన్ పత్ ఒకవైపు, శివరాజ్ పాటిల్ ఒకవైపు, దిగ్విజయ్ సింగ్ ఒకవైపు, చిదంబరం ఒకవైపు, వీళ్ళందరూ ఒక నెట్వర్క్గా పనిచేస్తారు. మిగతా ఏ దేశాల్లో ఉంటే వీళ్ళని ఒక ఫైరింగ్ స్క్వాడ్ పెట్టేసి ఖతం చేసేస్తారు. ఎందుకంటే ట్రీసన్ అంటారు, దేశ వ్యతిరేకంగా మీరు పనిచేస్తారు. కానీ మన దాంట్లో ఇప్పుడు కూడా పార్లమెంట్లో మీరు మాట్లాడతారు, వీళ్ళు పెద్ద పెద్ద మాట్లాడతారు. నాకు అదే బాధ అనిపిస్తుంది. మిగతా ఏ దేశాల్లో ఉన్నా కానీ ట్రీసన్ ఇమ్మీడియట్గా ఒక్కటే రిజల్ట్. ఎందుకంటే మీ దేశ వ్యతిరేకంగా పనిచేసేటప్పుడు మీరు ఈ దేశంలో ఉండడానికి మీకు హక్కు లేదు.